హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అనుషమ్లు వ్లాగ్స్. అందరూ బాగున్నారా? మేమైతే మస్తున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు స్పెషల్ అయితే చాలా హెల్తీ ఫుడ్ అండి. చాలా హెల్తీ రెసిపీ. చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా, చాలా తొందరగా అయిపోతుంది. ఎవరైనా చేయొచ్చు. మనకి ఏదైనా గడబిడ పని ఉన్నా, హరాబరి ఉన్నా కానీ ఇదైతే చేసుకోవచ్చు. చాలా తొందరగా అయిపోతుంది. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. అదే అండి కట్టు పొంగలి. మేమైతే కట్టె పొంగల్ అంటాం, పప్పు పొంగల్ అంటాము. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళి చూసేద్దాం. నేను ఇక్కడ కుక్కర్ తీసుకొని అందులో ఒక గ్లాసు పప్పు, పెసరపప్పు, ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను. రెండు సేమ్ క్వాంటిటీలో తీసుకున్నాను. నచ్చని వాళ్ళు హాఫ్ ఇది తీసుకొని 1.5 అది తీసుకుని సరిపోతుంది. మేమైతే ఇలాగే ఇష్టపడతా ఉంటాము. అందుకని చెప్పి ఇలాగే చేస్తూ ఉంటాను. చాలా బాగుంటుంది టేస్టీగా. ఇవైతే శుభ్రంగా కడిగేసుకొని నీట్గా వాటర్ అయితే పోసేసుకుంటున్నాను. ఒక గ్లాస్ పప్పుకి 3 గ్లాసుల వాటరు, ఒక గ్లాస్ రైస్కి 3 గ్లాసుల వాటరు, అలా 3 అయితే తీసేసుకున్నాను. మొత్తం 2 గ్లాసుల పప్పు కదా, ఒక గ్లాస్ పప్పు, ఒక గ్లాస్ బియ్యం, 2 గ్లాసులు కదా మొత్తం ఈక్వల్గా. అయితే వాటికైతే నేను 6 గ్లాసుల వాటర్ అయితే తీసేసుకున్నాను. ఇప్పుడు అందులో వాటర్ పోసేసుకొని కొంచెం పసుపు వేసాను. చాలా బాగుంటుంది, చూడడానికి బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది పసుపు వేయడం వల్ల. కుక్కర్ విజిల్ అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే బాండీ పెట్టేసుకొని అందులో గీ అయితే వేసుకొని నేను ఇందాక చూపించాను కదా, ఒక 4-5 పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను. అలాగే చిన్న అల్లం ముక్కలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే కరివేపాకు కూడా కట్ చేసి పెట్టుకున్నాను నీట్గా శుభ్రంగా కడిగి. ఇప్పుడైతే నేను గీ అయితే హీట్ అయింది. నేనైతే ఇక్కడ ఇందులో నెయ్యి అనేది వేస్తాను, ఆయిల్ అనేది వెయ్యను అన్నమాట. చాలా బాగుంటుంది ఇలా వేసుకుంటేనే. ఇప్పుడు ఇంకా నేను అందులో పెసరపప్పు పొంగల్ కదండి, అందుకని చెప్పి మనకు తింటా ఉంటే పన్ని కింద ఇట్లా కటకట బాగుంటాయి కదా, అందుకని చెప్పి పచ్చెనగపప్పు ఒక 2 స్పూన్లు, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల మినప్పప్పు, అలాగే కొన్ని మిరియాలు వేసి బాగా దోరగా వేయించుకోవాలి. చూసారు కదా, ఇందాక విజిల్ తీసి చూపించాను ఎలా ఉడికిపోయిందో. ఇప్పుడైతే నేను ఇందాక కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, కరివేపాకు ఇవైతే అందులో వేసేసుకుంటున్నాను. బాగా ఫ్రై చేసుకోవాలి, నెయ్యిలో బాగా వేయించుకోవాలి దోరగా. చూసారు కదా పప్పు పొంగల్ ఎలా ఉందో. మనకు గట్టిగా అనిపిస్తే ఇక్కడే వాటర్ అనేది వేసుకోవాలి, లేదంటే అక్కడే అలాగే తినాలి అనుకుంటే అలాగే కూడా ఉంటుంది. నేనైతే వాటర్ అయితే వేసాను, లూజ్ చేశాను కొంచెం అన్నమాట. ఇక్కడైతే నేను సాల్ట్ కూడా వేసేసాను. ఇందులో నేను ఇంతే ఇంగ్రీడియంట్స్ ఎక్కువ వేయనండి. ఇంకా నచ్చితే ఇందులో ఇంగువ కూడా వేసుకోవచ్చు. నా దగ్గర ఇంగువ లేదు ఇప్పుడు ప్రజెంట్ అయితే. ఇవి వేసేసుకున్నాను. ఇంకా తాలింపు వేసేసి అందులో వేసేసుకోవడమే. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకొక చిన్నగా తొక్కపేక అంటే సరిపోతుంది, ఆ హీట్కి సరిపోతుంది. ఇంకా అలా వేసుకొని కలిపేసుకొని మనం ఇంకా వేసుకొని తింటే, ఇది మనం టమాటా చట్నీతో తింటే ఇంకా మస్తు ఉంటుంది ఫ్రెండ్స్. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. మేమైతే చాలా ఇష్టంగా, నేను వీక్లీ 2 టైమ్స్ అయితే చేస్తాను ఈ కట్టె పొంగల్ అనేది. మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? తప్పకుండా లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా తొందరగా ఈజీగా అయిపోతుంది. ఎవరైనా చేయొచ్చు ఫ్రెండ్స్. మనకైతే చాలా హెల్తీ రెసిపీ అనేది చెప్పాలి. చూసారు కదా, చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్.